హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కవిత ఫ్రమ్ బెంగళూరు అండి. ఈరోజు నేను చూపించబోయేది హోమ్ మేడ్ బటర్ అండి. ఇంట్లో ఇది వచ్చేసి 20 to 30 days మీగడ అండి. డైలీ మీగడ తీసి స్టోరేజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంటుందండి. దీన్ని మార్నింగ్ చేయాలంటే మార్నింగ్ బయట పెట్టేసి తర్వాత ఒక పెద్ద గిన్నెలో వేసేసి అంత పెద్ద గిన్నెలో వేయాలండి. దాన్ని పప్పు రామే స్టిక్తో తీసుకొని కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ అది కొద్దిగా టైట్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి కొద్దిగా టైట్గా ఉంటుంది. కొద్దిగా వాటర్ వేసుకొని యాంటీలాక్ సిస్టంలో అంటే లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ ఒకసారి అదేవిధంగా సేమ్గా స్మాష్ చేస్తూ పోవాలండి. అది కొద్దిగా టైట్గా ఉంటుంది. కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ పోతే అది లిక్విడ్గా వస్తుందండి. నాకైతే ఇది ఈజీ మెథడ్ అనిపిస్తుందండి. మీకు కనుక లైక్ అయితే ఒక షేర్ చేయండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ చేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందని ఈజీ మెథడ్లో ఉంటుంది. ప్రొసీజర్ వచ్చి ఈజీ మెథడ్లో ఉంటుందండి. సార్ లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ ఒకసారి టర్న్ చేయాలండి. మిక్సీలో వేసి చేయడం కన్నా ఇది చాలా ఈజీగా అని నేను రెగ్యులర్గా ఇదే సేమ్ మెథడ్లో చేస్తుంటానండి. కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ వేయాలండి. అప్పుడే కొద్దిగా చూడండి బటర్ వస్తూ ఉంది, లైట్గా పడుతూ ఉంది. వింటర్లో అయితే అండి కొద్దిగా వామ్ వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. కానీ సమ్మర్లో కదా కోల్డ్ వాటర్ అయినా సరిపోతుందండి. వింటర్లో అయితే కొద్దిగా తొందరగా పడదు వెన్న. అదిగాక వింటర్లో అయితే కొంచెం థిక్గా వస్తుంది, గట్టిగా ఉంటుందండి. సమ్మర్లో కాబట్టి అంత గట్టిగా రాదు వెన్న. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తిప్పుతూ ఉంటే వెన్న వచ్చేస్తుందండి. అది వెన్న వచ్చేస్తుంది. స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి. అది వెన్న ఈజీగా వచ్చేస్తుందండి. నాకైతే ఇది ఈజీ మెథడ్ అనిపిస్తుంది. మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్స్ చేయండి. ఇది ఈజీ మెథడ్, వితిన్ 10 minutesలోనే అయిపోతుందండి. ఏది మిక్సీ జారు ఏమీ లేకుండా చేయొచ్చు. టర్న్ చేస్తూ ఉంటే పడుతుందండి. ఫైనల్గా అంతా తీసేసి ఒక గిన్నెలో తీసి పెట్టుకోవచ్చండి. లెఫ్ట్ రైట్ టర్న్ చేస్తే యాంటీలాక్ సిస్టంలో లెఫ్ట్ రైట్ చేస్తే వెన్న వస్తుందండి. నాకైతే చేయితో చేయడం కంఫర్ట్ అండి. మీకు ఏ చేయితో అయినా తీసుకోవచ్చు, లేదా ఏదైనా స్పూన్తో అయినా మీకు ఎట్లా కన్వీనియంట్ అయితే అట్లా తీసుకోండి. వింటర్ కాబట్టి కొంచెం అంత గట్టిగా లేదండి బటరు. సమ్మర్ కాబట్టి అంత టైట్గా లేదండి బటర్. వింటర్లో అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తీస్తూ ఉండాలండి. అదంతా క్లియర్గా అంతా తీసేస్తే మజ్జిగ అంతా పోయిన తర్వాత బటర్ మిల్క్ పోయిన తర్వాత అదంతా తీసేసి తర్వాత 2 to 3 times వాటర్ వేసి బాగా నీట్గా ఇచ్చేయాలండి. 2 to 3 times ప్లెయిన్ వాటర్ వేసేసి అట్లా టర్న్ చేస్తే బటర్లో ఉండే మజ్జిగ అంతా పోతుందండి. బటర్లో ఉండేది వైట్గా ఉంది కదండి బటర్ మిల్క్, అదంతా వెళ్ళిపోతుందండి. ఆ బటర్ మిల్క్ ఉంటే వెన్న కొంచెం స్మెల్ వస్తుందండి. దానికోసం 2 to 3 times బాగా వాష్ చేసుకోవాలి. టూ to 3 times నీళ్ళు వేసి వేరే ఫ్రెష్ వాటర్ వేసి వాష్ చేస్తే వైట్ కలర్ ఉండే బటర్ మిల్క్ అంతా పోతుందండి. అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. అంత వాటర్ తీసేసి వెయిట్ చేసుకోవచ్చండి. ఇట్లా వేడి అయ్యేటప్పుడు నాకు ఏదో ఒక ఫ్లేవర్ యాడ్ చేస్తానండి. ఒకటి
వాష్ చేసిన కరివేపాకు అయినా వేస్తాను, లేదా తమలపాకు ఉంటే తమలపాకు అయినా వేస్తాను. అది వేస్తే కొంచెం నెయ్యి ఫ్లేవర్ బాగుంటుందని నేను అది వేసుకుంటాను. మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు. బాగా బాయిల్ అయిన తర్వాత ఇట్లా రెడ్ కలర్ వస్తుందండి. ఇంకా ఆ ఉడుకు నిలబడే వరకు నిలబడితేనే మనం స్టాప్ చేసుకోవచ్చు. ఒక స్టీల్ కంటైనర్లో ఫిల్టర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఏది స్మెల్ ఉండదండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.